హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద నరేష్ ఎడ్యుకేషన్ ఛానల్. ఐఎమ్ నరేష్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే హీట్ జోన్స్ ఆఫ్ ద ఎర్త్. హీట్ జోన్స్ ఆఫ్ ద ఎర్త్ అంటే ఈ ఎర్త్ పైన హీట్ జోన్ ఎక్కడ ఎక్కువ శాతం ఉంది, ఎక్కడ తక్కువ శాతం ఉంది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాపిక్లోకి వెళ్లే ముందు, హీట్ జోన్స్ ఆఫ్ ద ఎర్త్ అనే టాపిక్లోకి వెళ్లే ముందు 4 ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఉన్నాయి. ఆ లాటిట్యూడ్స్ తెలిస్తే కనుక మనకు హీట్ జోన్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఆ లాటిట్యూడ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే మీకు ఒక విషయం గుర్తుకు రావాలి, ఈ లాటిట్యూడ్ అనేది మన దేశం పై నుంచే వెళ్తుంది. సెకండ్ వన్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, థర్డ్ వన్ ఆర్కిటిక్ సర్కిల్, ఫోర్త్ వన్ అంటార్టిక్ సర్కిల్. ఇవన్నమాట 4 ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్. ఈ లాటిట్యూడ్స్ ఎర్త్ పైన ఎక్కడున్నాయో కూడా డ్రా చేసి చూపిస్తాను. సపోజ్ ఇది ఎర్త్ అనుకోండి, మిడిల్లో ఉన్నది ఈక్వేటర్, 0 డిగ్రీ లాటిట్యూడ్. ఈక్వేటర్కి పైన నార్త్ సైడ్లో 23 డిగ్రీస్ నార్త్ సైడ్లో ఉన్నది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అలాగే సేమ్ డిగ్రీస్ 23 డిగ్రీస్ సౌత్లో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. అలాగే 66 డిగ్రీస్ నార్త్లో ఆర్కిటిక్ సర్కిల్. సేమ్ డిగ్రీస్ 66 డిగ్రీస్ సౌత్ సైడ్లో ట్రాపిక్ ఆఫ్ అంటార్టిక్ సర్కిల్. ఇవన్నమాట ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్. ఇప్పుడు హీట్ జోన్స్ ఆఫ్ ద ఎర్త్ అనే టాపిక్లోకి వెళ్దాం. Heat zones of the earth divided into 3 types. ఆ టైప్స్ ఏంటో చూద్దాం. హీట్ జోన్స్ ఆఫ్ ద ఎర్త్ అనేది 3 టైప్స్గా డివైడ్ అయి ఉంది. ఆ జోన్స్ 3 టైప్స్ జోన్స్ ఉన్నాయి. ఆ 3 టైప్ జోన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి టొరేట్ జోన్. ఈ టొరేట్ జోన్ అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ వన్ టెంపరేట్ జోన్. థర్డ్ వన్ ఫ్రిగిడ్ జోన్. ఫస్ట్ వన్ టొరేట్ జోన్ అంటే ఎక్కువ వేడి ఉన్న ప్రాంతాన్ని టొరేట్ జోన్ అంటారు. ఓకేనా. సెకండ్ వన్ టెంపరేట్ జోన్ అంటే ఒక మీడియంలో నో టు కోల్డ్ నో టు హాట్, ఎక్కువ వేడి కాకుండా ఎక్కువ కూల్ కాకుండా ఉన్న ప్రాంతాన్ని టెంపరేట్ జోన్ అంటారు. థర్డ్ వన్ ఫ్రిగిడ్ జోన్ అంటే మరి ఎక్కువ కోల్డ్ ఉన్న ప్లేస్ని ఫ్రిగిడ్ జోన్ అంటారు. ఓకేనా. ఈ జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మన ఎర్త్ పైన ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలుసుకుందాం. సపోజ్ ఇది ఎర్త్ అనుకోండి, 0 డిగ్రీ లాటిట్యూడ్ ఈక్వేటర్. అదే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23 డిగ్రీస్ నార్త్లో, 23 డిగ్రీస్ సౌత్లో. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 66 డిగ్రీస్ నార్త్లో, ఆర్కిటిక్ సర్కిల్ సేమ్ 66 డిగ్రీస్ సౌత్లో, అంటార్టిక్ సర్కిల్. ఓకేనా. అంటార్టిక్ సర్కిల్ between tropic of cancer tropic of capricorn. Okay na, between tropic of cancer tropic of capricorn, this area receives torrid zone. This area is called torrid zone. Okay na, ఈ ఏరియాస్ ని టొరేట్ జోన్ అంటారు. ఈ ఏరియా మొత్తం టొరేట్ జోన్ అంటారు కాదు, ఇదే టొరేట్ జోన్. ఈ టొరేట్ జోన్ అంటే ఇక్కడ ఎక్కువ మొత్తాదిలో వేడి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిట్వీన్ ఆర్కిటిక్ సర్కిల్ అంటార్టిక్ సర్కిల్, వీటి రెండింటి మధ్య ఇది టెంపరేట్ జోన్. ఓకేనా. ఇది టెంపరేట్ జోన్ అన్నమాట. ఇది ఇక మిగిలింది ఏంది, ఇది కదా ఇక్కడ సౌత్ పోల్ నార్త్ పోల్ కాడ ఇది ఫ్రిగిడ్ జోన్ అంటారు. ఇది ఫ్రిగిడ్ జోన్ అంటారు. ఓకేనా. ఫ్రిగిడ్ జోన్, టెంపరేట్ జోన్, ఇది ఏంటిగా టొరేట్ జోన్. ఓకేనా.
ఇక్కడ ఇక్కడ ఎందుకు ఎక్కువ వేడి ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. సపోజ్ ఇది కూడా ఇది సన్ అనుకోండి, ఓకేనా. ఇది సన్. ఈ సన్ రేస్ అనేటివి బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, వీటి రెండింటి మధ్య సన్ రేస్ అనేటివి డైరెక్ట్గా పడుతుంటాయి. ఇగో ఇలాగా సన్ రేస్ అనేటివి డైరెక్ట్గా పడుతుంటాయి. అందుకే దీన్ని టొరెట్ జోన్ అంటే తెలుసుగా. టొరెట్ జోన్ అంటే ఎక్కువ వేడి. అందుకే ఇక్కడ వీటి రెండింటి మధ్య ఎక్కువ వేడి ఉంటుంది. డైరెక్ట్గా సన్ రేస్ పడతాయి కాబట్టి ఎక్కువ వేడి ఉంటుంది. ఫ్రిగిడ్ జోన్, ఇక్కడ ఎక్కువ వేడి లేస్తుంది, ఎక్కువ కూల్ లేస్తుంది, ఎక్కువ కూల్ ఉండదు. ఎందుకంటే సన్ రేస్ అనేటివి డైరెక్ట్ పడకుండా స్లాటింగ్. చూడండి ఇక్కడ మాత్రం డైరెక్ట్ పడుతున్నాయి, ఇక్కడ కొద్దిగా స్లాటింగ్ అయితే పడతాయి. అంటే ఇలాగా అన్నమాట స్లాటింగ్. ఈ సన్ రేస్ అనేటివి స్లాటింగ్, డైరెక్ట్గా పడకుండా స్లాటింగ్ అయితే పడతాయి. అందుకే ఇక్కడ తక్కువ వేడి పడుతుంది, అలాగే తక్కువ కూల్ కూడా ఉంటుంది. ఇక మిగిలింది ఏంటి? ఫ్రిగిడ్ జోన్ అంటే మరీ ఎక్కువ కోల్డ్. ఇక్కడ సన్ రేస్ అనేటివి మరీ స్లాటింగ్ అవుతూ తక్కువ పడతాయి, తక్కువ మోతాదులో పడతాయి. ఇక ఓకేనా. ఇక్కడ తక్కువ పడతాయి ఈ సన్ రేస్. ఇదన్నమాట ఈరోజు టాపిక్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ వీడియో నచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.